బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం ఇటు రెండు తెలుగు రాష్ట్రాల మీద ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. దాదాపుగా ఇది కంటిన్యూ అవకాశం కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ మొత్తం అంతా కూడా దాదాపు ఇది ఇంకొక 2 రోజులు, ఇంకా దాదాపుగా 2-3 రోజులు కంటిన్యూ అవకాశం ఉంది. ఇప్పుడు భారత వాతావరణ శాఖ ఏం చెప్తుంది, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అయితే మాత్రం అంచనా వేయడం జరుగుతోంది. ఇక మీరు అన్నట్టుగా హైదరాబాద్ కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక హైదరాబాద్ కి సంబంధించి కూడా ప్రస్తుతం అటువంటి సినారియో ఉంది. మరి ముఖ్యంగా ఉత్తర హైదరాబాద్ కి సంబంధించి ఇంపాక్ట్ మాత్రం కొనసాగుతుందని చెప్పాలి. ఇటు డాప్లర్ ఇమేజెస్ ఏం చెప్తున్నాయంటే హైదరాబాద్ కి సంబంధించి ఈ సిచ్యువేషన్ ఆల్రెడీ ఉత్తర హైదరాబాద్ మీద కాస్త మనకి ఎక్కువగానే కనిపిస్తోంది. ఏ ప్రాంతాల మీద ఉందని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఐ థింక్ మరో కొద్ది గంటల పాటు ఇది కంటిన్యూ అవకాశం ఉంది. ప్రస్తుతం ఇటు ఎల్బీ నగర్ నుంచి మొదలుపెట్టి ఎల్బీ నగర్, చార్మినార్ తో పాటు రాజేంద్ర నగర్ అంటే ఈ బెల్ట్ ఎట్లా చూసుకోవాలంటే ఆగ్నేయ హైదరాబాద్ నుంచి నైరుతి హైదరాబాద్ వరకు చూసుకున్న సందర్భంలో కాస్త ఇంపాక్ట్ ఉంది. మరి ముఖ్యంగా ORR ప్రాంతంలో ప్రస్తుతం ఇది మీరు చూడొచ్చు గాలుల ప్రభావం కూడా నిన్నటి నుంచి పెరిగింది. అరౌండ్ 40-45 కిలోమీటర్స్ పర్ అవర్ అంటూ కూడా చెప్తున్న సందర్భంలో కొన్ని చోట్ల 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో నేను పట్టుకున్న ఈ గొడుగు కూడా జస్ట్ అయితే స్వింగ్ అవడం స్టార్ట్ అయినంత అర్థం చేసుకోవచ్చు, చూడడం ప్రారంభించినంత అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా 40-45 కిలోమీటర్ల వేగంతో 30 నుంచి 40 కిలోమీటర్లు, కొన్ని సందర్భాలు 45 కిలోమీటర్లు, ఇంకొన్ని సందర్భాలు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్న సందర్భం ఉంది. ప్రస్తుతానికి చూసుకుంటే శేరిలింగంపల్లి, దాంతో పాటు పటాన్చేరు అటువైపు ఆ ప్లేసెస్ లో కాస్త ఈ ముసురు వాతావరణం ఇంకా కంటిన్యూ అవకాశం ఉంది. కుబ్దులాపూర్ కావచ్చు, కూకట్పల్లి, అక్కడక్కడ మాత్రం చిరుజల్లులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. కానీ ముసురు వాతావరణం కంటిన్యూ అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ ద్రోణి ప్రభావం కావచ్చు, ఈ ఆవర్తనాలు కాదు కానీ ద్రోణుల ప్రభావంతో కాస్త అంటే ఈ ద్రోణులు మరి ముఖ్యంగా వాయుగుండం ఈ రెండు కూడా ఇంపాక్ట్ అయితే మాత్రం కొనసాగుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇటు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా. మరికొన్ని రోజుల పాటు ఇటువంటి వాతావరణమే కంటిన్యూ అవకాశం ఉందనేది మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుందని చెప్పుకోవాలి. మనోజ్, అంటే ఎల్లో అలర్ట్ జారీ చేసిన సందర్భంలో ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ఇప్పటికీ దాదాపుగా 2-3 రోజులైంది. ఆ ముసురు వాతావరణం ఎక్కడ కూడా ఇంకా పూర్తిగా పోయిన సందర్భం లేదని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే వెదర్ ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇంకొద్దిసేపు రెయిన్ ఫాల్ ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇటు హైదరాబాద్ మీద కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. రిపోర్ట్స్ కూడా అవే చెప్తున్నాయి. దాంతో పాటు ఒక్కసారి ఎటువంటి సిచ్యువేషన్ ఉండింది వెదర్ ఫోర్కాస్ట్ కి సంబంధించి మాట్లాడుకునే కావచ్చు, వెదర్ అబ్జర్వేషన్ గురించి మాట్లాడుకునే క్రమంలో కావచ్చు, మరి ముఖ్యంగా ఇప్పటికే GHMC గురించి మాట్లాడుకునే సందర్భంలో ఇక్కడ కొద్దిసేపటి మాట్లాడుకున్నట్టుగా ఇటు రాజేంద్ర నగర్ లో 15 మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. సో ప్రస్తుతం హైదరాబాద్ తో పాటుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల్, పెద్దపల్లి, వికారాబాద్ అండ్ సంగారెడ్డి, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ లో అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇంకా ఈ రకంగానే వర్షం సేమ్ కంటిన్యూ అవుతుంది. ఏ మాత్రం తగ్గకుండా ఇదే రకంగా ఇంకా చిరుజల్లు కురుస్తూనే ఉంటాయి. రేపు కూడా ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉంది. సోమవారం వరకు కూడా ఇదే రకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఏ ప్రాంతాలు ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయని చూస్తే కనుక ఓన్లీ ఇండివిజువల్ గా హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించి మనం చూస్తే ఖమ్మంలో విజువల్స్ చూస్తున్నాం. మనం ఖమ్మంలో ఇప్పుడు తాజా లైవ్ విజువల్స్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. సో ఖమ్మంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ భారీగా వరద నీరు చేరుకుంది. కరీంనగర్ లో కూడా జోరుగా వర్షం కురుస్తోంది. ఇక హైదరాబాద్ లో అయితే చెప్పనక్కర్లేదు, అందరికి తెలిసిందే. సో ఇక్కడ హైదరాబాద్ కి సంబంధించిన వర్షాల గురించి చూస్తే కనుక బండ్లగూడ, శేర్లింగంపల్లి, జూబ్లీ హిల్స్, మాదాపూర్, ముషీరాబాద్, అంబర్పేట్ అండ్ చంద్రాయన్గుట్ట, కార్వాన్ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపుగా అటు కాప్రా, మల్కాజ్గిరి కంటోన్మెంట్, కుకట్పల్లి, మల్కాజ్గిరి, అల్వాల్, కుత్బుల్లాపూర్, గాజుల్ రామారం ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఈ ప్రాంతాల్లో ద డెడ్లియెస్ట్ వర్షం ఉండే అవకాశం ఉంది. ఈరోజు సుమారుగా 120 mm అంటే సుమారుగా 12 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక జిల్లాల విషయానికి వస్తే కనుక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొంత విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కరీంనగర్ లో కూడా ఈ రకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. సో హైదరాబాద్ అయితే ప్రస్తుతానికి కొంత ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పుడే తాజాగా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసే అవకాశం కనబడుతోంది. ఇంకా మరోవైపుగా పలు ప్రాంతాల్లో కూడా మహబూబ్ నగర్, తర్వాత ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతాల్లో అయితే ఎల్లో అలర్ట్స్ జారీ అయ్యాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. అటు ఏపీ వ్యాప్తంగా కూడా వర్షాలు జోరుగా కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో ఈరోజు 10 గంటల నుంచి 12 గంటల వరకు
కొంత వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపాటుగా రెస్ట్ ఇచ్చినట్టుగా కనిపించిన ఆ తర్వాత మళ్ళీ 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా చాలా భీకరంగా వర్షాలు కురుస్తాయి, జోరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ సచిన్ సిద్ధంగా. సచిన్, సో ప్రస్తుతానికి హైదరాబాద్ వ్యాప్తంగా ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి? మరీ ముఖ్యంగా స్టాగ్నెట్ వాటర్ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన భారీగా వరద నీరు చేయడం చూస్తాం మనం. ఈ వర్షాలు వారం రోజులు కురుస్తూనే ఉన్నాయి. మొదటి రోజున మనం ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీకి సంబంధించి ట్రాఫిక్ విజువల్స్ని మనం చూపించే ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఈ రోజు ట్రాఫిక్ ఎలా ఉంది? ఈరోజు ఈ స్టాగ్నెంట్ వాటర్ని, డ్రైనేజెస్ ఉప్పొంగుతున్నటువంటి విషయాలని, ఈ వరుసగా వచ్చినటువంటి వర్షాల నేపథ్యంలో హైడ్రా అండ్ డిఆర్ఎఫ్ సిబ్బంది ఎలా అలర్ట్ అయ్యారు? రైట్, ఇప్పటికే మాన్సూన్ ఎమర్జెన్సీ టీం అంటూ కూడా వాటి ఏర్పాటు చేసుకుంది హైడ్రా. దాంతోపాటు జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది. ఇది జిహెచ్ఎంసీ, హైడ్రా, అలాగే ట్రాఫిక్ పోలీసు వీళ్ళందరూ కూడా సంయుక్తంగా వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ తో ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా లాస్ట్ టైం ఎప్పుడైతే ఈ ఫ్లైఓవర్స్ మీద వాటర్ స్టాగ్నేట్ అయిపోవడం జరిగిందో, వాటర్ ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయిన నేపథ్యంలో ముందుగా వాటికి అవుట్లెట్స్ ని క్లియర్ చేసుకోవాలి. ఈ అవుట్లెట్స్ ఎక్కడైతే ఉంటాయో అంటే వాంటెడ్ గా ఇది జరగకూడదు, ఎక్కడ నిర్లక్ష్యంగా ఉండకూడదు. మరి ముఖ్యంగా అవుట్లెట్స్ ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. దాంతోపాటు ఏ ప్రాంతాల్లో ఇప్పటికీ గతంలో కొద్ది రోజులుగా మనం చెప్తున్నాం, ఇన్ఫాక్ట్ హైదరాబాద్ కూడా ఈ అంశానికి సంబంధించి చెప్పుకొచ్చిన సందర్భం ఉంది. ఎక్కడైతే మ్యాన్హోల్స్ చాలా లోతుగా ఉన్నాయో, చాలా డీపర్ అని మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ క్యాప్స్ కి రెడ్ పెయింట్ వేయడం జరిగింది. సో ఆయా ప్రాంతాల ప్రజలు వాటిని అసలు ఓపెన్ చేయదంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొన్ని సందర్భాలు, ఇన్ఫాక్ట్ నేను నిన్న బయటకు వచ్చిన సందర్భంలో కూడా మ్యాన్హోల్స్ నుంచి ఉప్పొంగి ప్రవహిస్తోంది వాటర్. సో అర్థం చేసుకోవచ్చు, హైదరాబాద్ లో కాస్తంత తేలికపరిచే మోస్తరు వర్షం, ఇంకా భారీ వర్షం కూడా కాదని చెప్పుకోవాలి. ఇటు హైదరాబాద్ లో గత 2-3 రోజులు చూసుకుంటే భారీ వర్షం కంటిన్యూ అవుతుంది, కానీ అతి భారీ వర్షం కాదు, అత్యంత భారీ వర్షం కాదు. దాదాపుగా చూసుకుంటే 15 నుంచి 20 మిల్లీమీటర్ల వర్షపాతం, సబ్జెక్ట్ టు కరెక్షన్, దాదాపుగా అంతే ఉంది. మరి ముఖ్యంగా ఇలాంటి సినారియోలోనే ఒకవేళ ఇటువంటి పరిస్థితులు ఉంటే, ఒకవేళ భారీ వర్షానికి దారితీస్తే పరిస్థితి ఏంటి అనే అంచనా ప్రకారం ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు ముందుకు వెళ్తున్నారు. మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. అంటే ఏ ప్రాంతాల్లోకి వరద నీరు ఎక్కువగా చేరుకునే అవకాశం ఉంటుంది, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉండాలి, ఈ అంచనాలు అన్నింటినీ కూడా వాటిని కోఆర్డినేటెడ్ గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. సో ఇంపాక్ట్ అయితే కాస్త ఈసారి కనిపిస్తోంది. ఇంకో సందర్భంలో ఇంకొన్ని సందర్భాల్లో ఇప్పటికే హైడ్రా ఏవైతే ఆ నాలాల ఆక్రమణ కావచ్చు, వీటికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వాటిని క్లియర్ చేసిన సందర్భంలో కాస్త వాటర్ అటు వెళ్ళిపోతుందనే ఒక చర్చ సోషల్ మీడియా వేదికగా ఎప్పటికే జరుగుతోంది. బట్ ఇంకా భారీ వర్షాలు అంటే ఈ రోజు బహుశా మధ్యాహ్నం నుంచి కావచ్చు, సాయంత్రం నుంచి కావచ్చు, వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది, కాస్త సూర్యుడు మనకు కనిపించే అవకాశం ఉందనే చర్చ జరుగుతున్నప్పటికీ పూర్తిగా దాన్ని కొట్టిపారేయలేం. ఎందుకంటే ఆ ముసురు వాతావరణం గంటన్నర క్రితం నుంచి చూసుకుంటే ప్రస్తుతం వర్షం అయితే మాత్రం క్రమక్రమంగా తగ్గుతుంది. బట్ ఈ వర్షం ఇంకా కంటిన్యూ అవకాశం ఉందా అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి. దాంతో పాటు 2-3 రోజుల పాటు ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఏంటంటే 2-3 రోజుల పాటు ఇంకా భారత వాతావరణ శాఖ అలర్ట్స్ ఇచ్చింది. ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఈ కంటిన్యూ అయ్యే సందర్భంలో ఇంకొక 2-3 రోజుల పాటు కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆలోచించుకోవడం జరుగుతోంది. ఎందుకంటే అటు వాయుగుండం ప్రభావం మన వరకు ఎంతవరకు ఉంది, ద్రోణుల ప్రభావం ఎంతవరకు ఉంది, ఆవర్తనాలు కావచ్చు ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. మరి ముఖ్యంగా ఈ వాయుగుండం ఇటు బంగ్లాదేశ్ సైడ్ తీరం దాటిన సందర్భం. సో ఈ క్రమంలో కాస్త బలహీనపడే అవకాశం ఉంటుంది. ద్రోణుల ప్రభావం ఏ మేరకు ఇక్కడ చూపించే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం ఇంకా పూర్తి స్థాయిలో కంక్లూజన్ రావాల్సిన సందర్భం ఉందని చెప్పుకోవాలి. బట్ ఇంకొక 2-3 రోజుల పాటు ఆవర్తనాలు కావచ్చు, ద్రోణుడు కావచ్చు, లేకపోతే వాయుగుండం ప్రభావం అంతగా ఉండకపోయినప్పటికీ ఆవర్తనాలు కావచ్చు, ద్రోణుల ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాలు కూడా విస్తారంగా వారణ కురిసే అవకాశం కనిపిస్తోంది. కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతం ఉంటుంది, మరికొన్ని చోట్ల పాక్షికంగా ఆకాశం మేఘావృతం ఉంటుంది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఇంకొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ. మనోజ్, సో హైదరాబాద్ కి సంబంధించి మాట్లాడుకున్నామలో మీరు అడిగినట్టుగా ట్రాఫిక్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే డైరెక్షన్స్ ఇస్తోంది. ఇటు సోషల్ మీడియా ఎక్స్ లో కావచ్చు, లేకపోతే వాళ్ళ సెల్ ఫోన్స్ కి కావచ్చు మెసేజ్లు పంపించడం, సోషల్ మీడియా ఎక్స్ ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికిప్పుడు మెసేజ్ చేయడం, దాంట్లో ట్వీట్ కావచ్చు, సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేయడం, తద్వారా అక్కడ ఎటువంటి పరిస్థితులు చెప్పే ప్రయత్నం చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ సచిన్. సో ఓవరాల్ గా
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటుగా ఇదే రకమైనటువంటి వర్షపాతం నమోదే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తోంది. మరి ముఖ్యంగా హైదరాబాద్ వాసులంతా కూడా అలర్ట్ గా ఉండమని చెప్తోంది. ఎల్లో అలర్ట్ నుంచి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసే అవకాశం కూడా కనబడుతోంది. సో వివిధ ప్రాంతాల నుంచి ఎప్పటికప్పుడు ఆర్టీ మీకు వాతావరణం సంబంధించి అప్డేట్స్ అందిస్తూనే ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 12:30 వరకు కూడా ఇంకా ఇదే రకమైనటువంటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత కొంత తేలికపాటిగా వర్షాలు చిరుజల్లు కురిసే అవకాశం. ఆ తర్వాత 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా జోరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. సో మీరున్న ప్రాంతంలో ఎటువంటి సినారియో ఉంది, మీరున్న ఏరియాస్ ఎటువంటి వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి, కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.